టెండర్స్ క్యాన్సిల్ చేయించింది నేనే. నా భార్యకిచ్చిన మాట ప్రకారం నిన్ను చంపను, కానీ నీ అంతట నువ్వే చచ్చే పరిస్థితులు సృష్టిస్తా. అయినా రాజేంద్రకి ఇంత తెగింపు రావటానికి మీరే కారణం సార్. ఆయన సర్వస్వం కోల్పోయే వరకు నిద్రపోనని మీరు శబ్దం చేశారు. మీ ప్రాణాలు పోయే వరకు నిద్రపోనని ఆ రాజేంద్ర శబ్దం పట్టు కూర్చున్నాడు. ఈ అంకుల్ చంపేశాడు. ఈ అంకుల్ గురించి ఎవ్వరు అడిగినా చెప్పకూడదు, మమ్మీకి అస్సలు చెప్పకూడదు. ఇందాకడి నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏమో తెలీదమ్మా. ఇప్పుడే మీ అమ్మాయి గారు వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్లారు. మరి ఆ హరి అంకుల్ లేడు. ఆ అంకుల్ హాస్పిటల్కి వచ్చి రామ్దేవ్ అంకుల్ మొహాన్కున్న మాస్క్ తీసేశారు. హరంకుల్ రామ్దేవ్ అంకుల్ని చంపడం నువ్వు చూసావా? అది చెప్పమ్మా. అది తనేమి చూడలేదు మాధవి. అనవసరంగా చిన్నపిల్లల దగ్గర మీ పోలీస్ తెలివితేటలు ప్రదర్శించి పాపని కంగారు పెట్టద్దు. భయపడొద్దమ్మా, ఆంటీ చాలా మంచిది, నేనేమీ అడగదు. నువ్వు మమ్మీ దగ్గరికెళ్ళు పో. ఏంటి గాయత్రి, పాప చూశానంటుంటే లేదంటావేంటి? నాకు ఆ హరి మీదే అనుమానంగా ఉంది. ఇప్పుడు పాప కూడా చూసింది కాబట్టి వాడే చేశాడని కన్ఫర్మ్ అయింది. ఆ హరిని దోషిగా నిరూపించాలంటే పాప సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ గాయత్రి. ఈ సాక్ష్యాలు కేసులు తర్వాత మాధవి, కానీ ఒక్కసారి ఈ హత్య పాప చూసిందని బయట ప్రపంచానికి తెలిస్తే తర్వాత పాప పరిస్థితి ఏమవుతుందో తెలుసా? తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్న పాపని హరి వదిలి పెడతాడనుకుంటున్నావా? నేనుండగా ఎందుకంత భయపడుతున్నావు గాయత్రి? మీ పోలీసులు ఇంతమంది ఉన్నారు, కానీ రామ్దేవ్ని కాపాడగలిగారా? రామ్దేవ్ బ్రతుకుంటే తనే అతని మీద హత్యా ప్రయత్నం చేయించాడని అందరికీ తెలిసిపోతుంది. అందుకే సాక్ష్యం లేకుండా రామ్దేవ్ని చంపేశాడా హరి? ఇప్పుడు పాప తను చేసిన నేరం చూసిందని, తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతుందని తెలిస్తే ఈ సాక్ష్యాన్ని కూడా అంతం చేయాలని చూస్తాడు. పాపని ఖచ్చితంగా వదిలిపెట్టడు. గాయత్రి, నువ్వు అనవసరంగా భయపడి ఒక బలమైన సాక్ష్యం బయటపడకుండా చేస్తున్నావు. ఆ హరిలాంటి దుర్మార్గుణ్ణి శిక్షించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వాడిని శిక్షించడం కోసం నేను పాపని బలివ్వడానికి సిద్ధంగా లేను. నీ వృత్తి ధర్మానికి అడ్డం వస్తున్నందుకు నన్ను క్షమించు మాధవి, కానీ నా చెల్లెలికి ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటి వారసురాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. దయచేసి నన్ను అర్థం చేసుకో మాధవి. ఆ హరిని శిక్షించడానికి ఈ అవకాశం కాకపోతే ఇంకో అవకాశం దొరుకుతుంది, కానీ ఒకసారి ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగిరా. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని అనవసరంగా పాపని ఇందులోకి లాగద్దు. నీకు చేతులెత్తి దండం పెడతాను.
రాజేంద్ర గారిలో ఉన్నారే. డ్రైవర్ ఒకసారి ఆపు. వెనక్కి పోని. రాజేంద్ర గారు, మీకోసం ఎంతో వెతుకుతున్నాం రాజేంద్ర గారు. అమ్మా, మేడంకి టీ. అక్కర్లేదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? అయినా మీరు టాక్సీ నడపడం ఏంటి? ప్లీజ్ ఇన్స్పెక్టర్, నా గురించి మీకు చెప్పటం, మీరు సానుభూతి చూపించడం ఇప్పుడు ఇవేమీ వద్దు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నప్పుడు నా కారు నేనే నడుపుకోవడం నాకు అలవాటు. అదే ఇప్పుడు నాకు జీవనాధారమైంది. నా సంగతి వదిలేయండి ఇన్స్పెక్టర్. ఆ రామ్దేవ్ హత్య విషయం ఎంతవరకు వచ్చింది? ఈ హత్య చేయించింది ఆ హరే అని తెలిసినా ఇంకా మీరెందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? మనకు తెలిస్తే సరిపోదు కదా రాజేంద్ర గారు. తగిన సాక్ష్యాలు కూడా ఉండాలి కదా. సాక్ష్యాలు లేనిదే మేం కూడా ఏమీ చేయలేం. రామ్దేవ్ని హత్య చేయాల్సిన అవసరం ఆ హరికి తప్పించి ఇంకెవరికీ లేదు ఇన్స్పెక్టర్. రామ్దేవ్ వేస్తున్న టెండర్ ఆపాల్సిన అవసరం హరికి మాత్రమే ఉంది. అందుకే అటాక్ చేశాడు. అయినా చవకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళి మరీ చంపేశాడు. ఏ రకంగా చూసినా హరికి తప్పించి ఈ హత్య చేయాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. అయినా ఎందుకు హరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు? ఏ మీ పై అధికారులు యాక్షన్ తీసుకోవద్దని మీపై ప్రెజర్ తీసుకొస్తున్నారా? అవును రాజేంద్ర గారు, కానీ హరిని అరెస్ట్ చేయొద్దని కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయమని. అవును రాజేంద్ర గారు, ఎప్పుడూ మీరు హరిని బెదిరించారట కదా. మీ వల్ల తన ప్రాణాలకు ప్రమాదం ఉందని మీ మీద కేసు పెట్టాడు. రూల్ ప్రకారమైతే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ చట్టం కంటే మానవత్వానికి ఎక్కువ విలువిస్తాను కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతున్నాను. మీరెంత మంచివారో నాకు తెలుసు. మిమ్మల్ని సమస్యల్లో ఇరికించడానికి హరి పై అధికారులతో కుమ్మక్కై మీ మీద కేసు పెట్టారని తెలుసు. అందుకే మీ మీద అరెస్ట్ వారెంట్ ఉన్నా మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీరు అజ్ఞాతంలో ఉండాలే తప్ప మా పోలీసులు ఎవరికీ కనిపించకూడదు. ఆ హరి సంగతి నేను చూసుకుంటాను. సాక్ష్యాలన్నీ సేకరించి హరికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను. మీరు మాత్రం కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి. ఓకే, అలాగే. రేపు క్లినిక్ తీసుకురండి. ఉంటాను. ఓ మాధవి, ఏంటమ్మా ఇలా వచ్చావు? కూర్చో. ఒక కేసు విషయంలో మీ సజెషన్ కావాలంకుల్. నా సజెషనా? మీ పోలీస్ కేసులకి నేనేం సజెషన్ ఇవ్వగలనమ్మా? సరే, ఏంటో చెప్పు. ఏం లేదంకుల్, ఒక దుర్మార్గుణ్ణి కడతీర్చడానికి ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడొచ్చిందే అనుకోండి. దాన్ని వినియోగించుకోవాలి కదా అంకుల్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నీకు ఇలాంటి సందేహం వచ్చిందేంటమ్మా? వాడు గనక నిజంగా నేరస్తుడే అయితే ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి విడిచిపెట్టకూడదు. మరి మీరెందుకు అంకుల్ ఒక దుర్మార్గుణ్ణి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తున్నారు? ఒక దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నానా? దేని గురించమ్మా నువ్వు మాట్లాడుతున్నావు? హరి గురించి. హరి రామ్దేవ్ని చంపుతుంటే మున్నీ చూసిన విషయం గురించి. ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా? మున్నీయే చెప్పింది. నన్ను చూసి భయపడుతూ మీరు ఎవ్వరితోనూ చెప్పొద్దన్న విషయం కూడా చెప్పేసింది. హరిని శిక్షించడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం లేదు. ఇంత బలమైన సాక్ష్యాన్ని మీరెందుకు బయట పడనివ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఒక దుర్మార్గుడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదమ్మా. కాని ఒక అమాయకురాలు అన్యాయంగా బలవటానికి వీల్లేదు. అందులోనూ ఒక పసిపిల్లను బలివ్వటానికి మనసెలా వస్తుందమ్మా?
అసలు మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. గాయత్రి కూడా మీలాగే భయపడుతోంది. ఇప్పుడు హరిని చూసి మనం భయపడకూడదు అంకుల్. మనల్ని చూసి హరే భయపడాలి. ఎందుకంటే వాణ్ణి శిక్షించడానికి కావలసిన బలమైన సాక్ష్యం మన దగ్గరుంది. ఆ సాక్ష్యం లేకుండా చేయడానికి ప్రయత్నిస్తాడేమోనన్నదే నా భయం అమ్మా. గాయత్రే కాదు, నేను కూడా నిన్ను ప్రాధేయపడుతున్నాను. దయచేసి మున్ని పేరు బయట పెట్టొద్దమ్మా. సాక్ష్యాలున్నంత మాత్రాన కోర్టు శిక్షిస్తుందన్న గ్యారంటీ లేదు. పైగా పాప ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. పాపకేమైనా జరిగితే భార్గవి తట్టుకోలేదమ్మా. అందుకే ఈ కేసులో దయచేసి మున్నిని లాగొద్దు. సరే అంకుల్, మీరు చెప్పినట్టే పాప పేరు బయట పెట్టను. ముందు అన్ని రూట్లు క్లియర్ చేసుకుని ఇంకా తప్పనిసరిగా పాప సాక్ష్యం కావాల్సి వస్తే పాపను సాక్షిగా ఉపయోగిస్తాను. అంతవరకు పాప పేరు బయట పెట్టను. వస్తానంకుల్. ఇప్పుడే మీ అమ్మాయి గారు వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్లారు. మీ అమ్మాయి గారిని ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఇప్పుడే మాట్లాడుతూ బయటికి వెళ్లారు. రాజేశ్వరి, దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు. రాజేశ్వరి, ఏమిటా కన్నీరు? ఏమైంది? ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? ఏంటో అడుగు. మీరెప్పుడూ నాతో నిజాలే చెప్తారు కదా. ఇన్నాళ్ల మన కాపురంలో రాని సందేహం ఈరోజే ఎందుకొచ్చింది? అయినా నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? అయితే మన అమ్మాయి విషయంలో కూడా మీరు నాతో నిజం చెప్పరా? కొంపతీసి అమ్మాయి చనిపోయిన విషయం, అమ్మాయి ప్లేస్లో గాయత్రి ఉన్న విషయం రాజేశ్వరికి తెలిసిపోయిందా ఏమిటి? చెప్పండి. ఆ, మన అమ్మాయి విషయంలో కూడా మీరు నాతో నిజమే చెప్పారా? నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రాజేశ్వరి. మన అమ్మాయి విషయంలో నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? చెప్పారు. మీరు నాతో అబద్ధం చెప్పారు. ఇన్నాళ్ళు అమ్మాయి అమెరికాలో ఉందని మీరు నాతో అబద్ధం చెప్పారు. చెప్పండి, అసలు మన అమ్మాయిని ఇక్కడే ఉంచుకుని అమెరికాలో ఉందని చెప్పాల్సిన అవసరం మీకేమొచ్చింది? రాజేశ్వరి, అసలు ఎందుకు నీకు ఈ అనుమానం వచ్చింది? మన అమ్మాయి ఏమిటి, ఇక్కడ ఉండడం ఏమిటి? తను అమెరికాలో ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే ఫోన్ చేసిస్తాను, నువ్వు అమ్మాయితో మాట్లాడు. చాలండి, ఇన్నాళ్ళు మీరు ఆడుతున్న నాటకాలు చాలు. అమ్మాయి ఇక్కడే ఉందని నాకు తెలుసు. ఈరోజు మన అమ్మాయి హాస్పిటల్కి వచ్చి మీతో మాట్లాడలేదు. ఇందాక నేను మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీ నర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి మీరు మన అమ్మాయితో కలిసి బయటికి వెళ్లారని చెప్పింది.
రాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పదరెల్లు పక్కున నవ్వే తరగల్లు మా ఇల్లు బొమ్మరిల్లు.